వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టచత్వారింశః సర్గః. ఏవముక్తా తు వైదేహీ క్రుద్ధా సంరక్తలోచనా అబ్రవీత్ పరుషం వాక్యం రహితే రాక్షసాధిపం. రావణాసురుడు తన గొప్పతనం గురించి ఎంతో ఎక్కువగా చెప్పాడు. తన గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. రాముడి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు. అందువల్ల సీతాదేవికి చాలా కోపం వచ్చింది. సీతాదేవి నిర్జనమైనటువంటి ఆ దండకారణ్యంలో ఉన్న అబల అయినప్పటికీ, ఒంటరిగా ఉన్నదైనప్పటికీ, ఎదురుగా ఉన్నటువంటి వాడు రాక్షసులకు చక్రవర్తి అయినటువంటి రావణుడు అనే విషయం తెలిసినప్పటికీ కూడా సీతాదేవి ధైర్యంగానే మాట్లాడుతున్నది. అంటే తన భర్తను తక్కువ చేసి మాట్లాడినటువంటి వాడు ఎవరైనా కావచ్చు, అతడు తనకు మాత్రం చాలా తక్కువ వాడే. ఆ విధంగా నీచంగానే చూస్తుందన్నమాట రావణాసురుణ్ణి. అందుకనే నీ ఓటివాడా, ధర్మమూర్తి అయినటువంటి నా భర్తను నిందించేటటువంటి వాడు అని చెప్పి రావణాసురుణ్ణి కోపంగా చూస్తూ, ఏవం ముక్త వైదేహీతు, రావణుని చేత ఈ విధంగా మాట్లాడబడినటువంటి రావణుడి ఈ విధంగా చెప్పిన తరువాత ఇంకా సీతాదేవి క్రుద్ధ సంరక్తలోచన, ఎర్రనైనటువంటి కన్నులతోటి బాగా కోపించినటువంటిదై, రహితే నిర్జనమైనటువంటి ఎవ్వరూ లేనటువంటి ఆ ప్రదేశంలో రావణాసురుణ్ణి చూస్తూ రాక్షసాధిపం పరుషం వాక్యం అబ్రవీత్, రాక్షస రాజు అయినటువంటి రావణాసురునితోటి చాలా కఠినమైనటువంటి మాటలతోటి సీతాదేవి సమాధానం చెబుతూ ఉన్నది. చెబుతూ, ఏంటి రావణ, నీ వంశం గొప్పది, నేను విశ్రవసు యొక్క కుమారుణ్ణి అని చెప్పి, కుబేరునికి సోదరుణ్ణి అని చెప్పి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావే, ఈ విధంగా చెప్పటం వల్ల నీకు గొప్పతనం వచ్చిందేమో కానీ, నీకు తండ్రి అవ్వటం వల్ల విశ్రవసుకి, నీకు అన్నగారు అవ్వటం వల్ల కుబేరునికి కూడా తక్కువతనం ఆపాదించబడుతుంది, నీచత్వం ఆపాదించబడుతుంది. పైగా అంతటి గొప్పవారి యొక్క కుటుంబంలో జన్మించినటువంటి నీవు ఇంత నీచమైనటువంటి పనికి, పరస్త్రీని అపహరించడానికి ఇలా పూనుకున్నావు అంటే, సంకల్పించావు అంటే, మరి ఆ వంశంలో పుట్టాను అని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతున్నావు అని అంటున్నది. చూడండి, ఇక్కడ వంశము యొక్క గొప్పతనము అనేది ఆ తరువాతి వారు చేసేటటువంటి పనులను బట్టి ఉంటుంది. కానీ వంశం గొప్పది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏ పనులు పడితే ఆ పనులు చేస్తే వీరితో పాటు ఆ వంశం మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అంతకు ముందు వారు చేసినటువంటి పుణ్యకర్మలు, ధర్మకార్యములు అన్నీ కూడా ఆ పుణ్యము ధర్మం అంతా నశించిపోతుంది, అందరికీ కూడా చెడ్డ పేరే ఆపాదించబడుతుంది. అందుకనే ఇక్కడ అంటున్నది, కథం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం భ్రాతరం వ్యపదిశ్యత్వం అశుభం కర్తుమిచ్చసి. కొంతమంది ధర్మములను వినడం ద్వారాను, లేకపోతే ధర్మములను చదవటం ద్వారా శృతిస్మృతిభ్యాం సుజనో నియమ్యతే అని చెప్పినట్లుగా వేదములను, స్మృతులను, పురాణములను, లేకపోతే స్మృతి గ్రంథములను, వాటిని ఆ జ్ఞానం వల్ల అధర్మాన్ని పక్కన పెట్టి ధర్మాన్ని ఆచరిస్తారు. మరికొందరు పరాపవాదేన చ మధ్యమో జనః, తమకు దుష్కార్యములు చేయాలి అని మనసులో అనిపిస్తున్నప్పటికీ కూడా ఇతరులను నిందిస్తారేమో అని చెప్పి పరాపవాదానికి భయపడి తమకు దుష్కార్యములు చేయాలని ఉన్నా సరే ఆ దుష్కార్యములు చేయకుండా ధర్మబద్ధంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మూర్ఖులు అయినటువంటి వారు కషాయ సంసాదిత శుష్క చర్మవతు వధేన మూఢ అని చెప్పినట్లుగా మూర్ఖులు
మరణముతోటే అలా వధింపబడడంతో మాత్రమే వారిలో ఏమైనా ధర్మాన్ని లేకపోతే మార్పును సాధించవచ్చునేమో కానీ బ్రతికి ఉండగా వారిలో మార్పు రాదుట. మరి అలాగే ఇక్కడ రావణాసురుని యొక్క స్థితిని సీతాదేవి చూపిస్తూ, నీవేమో విశ్రవసు యొక్క కుమారుణ్ణి, అలాగే కుబేరునికి తమ్ముణ్ణి అని చెబుతున్నావు కదా, సర్వభూత నమస్కృతం, సకల ప్రాణుల చేత కూడా నమస్కరించబడేవాడైనటువంటి దేవం అంటే ఉత్తర దిక్కుకి దేవతగా ఉన్నటువంటి వాడు, అలాగే పరమేశ్వరుని యొక్క మిత్రుడు అయిన వైశ్రవణం, విశ్రవసు యొక్క కుమారుడు అయిన కుబేరునికి భ్రాతరం, సోదరునిగా ఉన్నటువంటి నీవు కుబేరుడికి సోదరుడిని అని చెప్పుకున్నటువంటి వ్యపతిస్య చెప్పినటువంటి నీవు కథం అశుభం కర్తుమిచ్చసి, అసలు ఎలా నువ్వు ఈ అశుభకార్యాన్ని పరస్త్రీని అపహరించాలనే పనికి ఎలా సంకల్పించుకున్నావు, ఎలా నువ్వు చేయాలనుకుంటున్నావు? సకల శుభములను కూడా అనుగ్రహించి సంపదల చేత అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి ఉత్తర దిక్కుకి అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క సోదరుణ్ణి అని చెప్పుకునేటువంటి నీవు ఇలా అశుభకరమైనటువంటి అమంగళకరమైనటువంటి పరులకు అపకారం చేసేటటువంటి పరస్త్రీని అపహరించడం అనే ఈ కార్యానికి ఎలా నీవు సంసిద్ధమయ్యావు? కావున నీవు కుబేరుని సోదరుణ్ణి విశ్రవసు యొక్క కుమారుణ్ణి అని చెప్పుకోవటం అది అవమానకరము అని అంటూ, అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసా యేషాంత్వం కర్కశో రాజా దుర్బుద్ధిరజితేంద్రియ. ఒకవేళ నీకేదైనా దుర్బుద్ధి కలిగినప్పటికీ కూడా మీ పెద్దవారికి చెడ్డ పేరు వస్తుందేమోనన్న ఆలోచనతోటి నీలో కలిగే దుర్బుద్ధులను అణచుకొని కనీసం మంచివాడిగా బ్రతకడం అన్నా చెయ్యాలి, నటిస్తూ అన్నా బ్రతకగలగాలి. అలా కూడా కాకుండా గొప్ప వంశంలో పుట్టిన వాడిని గొప్పవాడికి సోదరుణ్ణి అని చెప్పుకుంటూ ఇలాంటి నీచమైనటువంటి అశుభకరమైనటువంటి పనులను ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? దీనివల్ల రావణ కర్కశ దుర్బుద్ధి అజితేంద్రియ, క్రూరమైనటువంటి వాడివి, దుర్బుద్ధి కలిగినటువంటి వాడివి, చెడబుద్ధి కలిగిన వాడివి, అజితేంద్రియ ఇంద్రియ లోలుడివైపోయి ఇంద్రియములను అదుపు చేయలేనటువంటి వాడివై నీవు త్వం యేషాం రాజా, పైగా ఈ విధంగా ఇంద్రియ లోలుడివి, క్రూరుడివి, దుర్బుద్ధి కలిగినటువంటి వాడివి అయిన నీవు ఎవరికైతే రాజుగా ఉన్నావో రాక్షసులకు, నీవు రాజు అవటం వల్ల ఆ రాక్షసులందరికీ కూడా నాశనం అనేది దాపురిస్తుంది. సర్వే రాక్షసాః అవశ్యం వినశిష్యంతి, నిన్ను రాజుగా కలిగినటువంటి సమస్తమైనటువంటి రాక్షసులు కూడా తప్పనిసరిగా నశించిపోతారు. ఎందుకు అంటే నీవు అయోగ్యుడివి, దుర్బుద్ధివి, ఇంద్రియములను జయించలేనటువంటి వాడివి, పరస్త్రీ వ్యామోహంతో ఉన్నటువంటి వాడివి. కావున నీవు ఎవరికి రాజుగా ఉన్నావో వారందరూ అంటే నీతో పాటుగా వారందరూ కూడా నశించిపోతారు అని అంటూ ఇంకా అంటున్నది, సీతాదేవిని అపహరించి సుఖముగా ఉండడం అనేది ఎవరికీ కూడా శక్యము కాదు. లోకములో గొప్పగా ఇంద్రుడు, ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి, వీరు గొప్పవారిగా లోకపాలకులుగా చెప్పుకుంటున్నాం కదా. మరి అటువంటి సమస్త లోకములను కూడా పరిపాలించేటటువంటి లోకపాలకుడైన ఇంద్రుని యొక్క భార్య శచీదేవిని అపహరించినప్పటికీ కూడా ఆ తరువాత కొంత సుఖముగా ఉండవచ్చునేమో, లేకపోతే కొంతకాలం జీవించవచ్చునేమో. కానీ రాముని యొక్క భార్యనైనటువంటి సీతాదేవినైన నన్ను గనక అపహరించావు అంటే నీవు ఎక్కువ కాలం జీవించలేవు, ఎక్కువ కాలం నీవు సుఖంగా ఉండలేవు, నీ జీవితము గడిచినట్లే అని అంటూ, రావణ నీవు కర్కశమైనటువంటి వాడివి, మరి ఇంద్రస్య భార్యాం శచీం అపహృత్య, ఇంద్రుని యొక్క భార్య అయిన శచీదేవిని అపహరించి అయినా సరే జీవితం శక్యం, జీవించవచ్చునేమో, బ్రతకవచ్చునేమో. కానీ రామస్య భార్యాం మాం అపనీయ, రాముని యొక్క భార్య అయినటువంటి నన్ను అపహరించి మాత్రం, రాముడి నుండి దూరంగా చేసి మాత్రం స్థితస్య తవ జీవితం నాస్తి, రాముడి నుంచి నన్ను దూరం చేసి ఉండేటటువంటి నీకు మాత్రం ఇక పైన జీవితమే ఉండదు, నీవు ఎక్కువ కాలం జీవించబోవు, కావున జాగ్రత్త అని అంటూ మరి ఆవేశంలో
అదే మాటను మరో రకంగా చెబుతూ జీవేచ్చిరం వజ్రధరస్య హస్తాత్ శచీం ప్రధృష్య ప్రతిరూపరూపాం నమాదృశీం రాక్షసదూషయిత్వా పీతామృతస్యాపి తవాస్తి మోక్షః. ఇంకా అంటున్నది కోపాతిశయంతో ఈ విషయాన్ని, అంటే శచీదేవిని అపహరించైనా సరే ఉండవచ్చునేమో అనే విషయాన్ని మరో రకంగా చెబుతూ, రాక్షస రావణ అప్రతిరూప రూపం అంటే లోకంలో అందరికంటే కూడా గొప్పదైనటువంటిది, సాటి లేనటువంటి అసమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది అయిన శచీదేవిని వజ్రధరస్య హస్తాత్ వజ్రాయుధమును ధరించినటువంటి వాడైన ఇంద్రుని యొక్క చేతి నుండి, ఇంద్రుని దగ్గర నుండి ప్రధృష్య బలాత్కారంగా లాక్కుపోయినప్పటికీ, బలాత్కారంగా అపహరించి తీసుకువెళ్ళినప్పటికీ కూడా చిరంజీవేత్ ఎక్కువ కాలం జీవించవచ్చునేమో. అంటే వజ్రాయుధం అనేది చాలా గొప్ప ఆయుధంగా చెప్పబడుతున్నది కదా. అటువంటి వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుని యొక్క చేతి నుండి ఆ శచీదేవిని అపహరించి అయినా సరే ఎక్కువ కాలం జీవించవచ్చునేమో. కానీ మాదృశీం దూషయిత్వా పీతామృతస్యాపి, నాలాంటి స్త్రీని నన్ను అపహరించినట్లయితే పీతామృతస్యాపి అమృతం తాగినటువంటి వాడైనప్పటికీ కూడా మరణాత్ నమోక్షః, తవ మరణాత్ నమోక్షః, అలా అపహరించినటువంటి నీకు మరణము నుండి వెసులుబాటు లేకపోతే మరణము నుండి విడుదల అనేది లేదు. ఖచ్చితంగా నీవు మరణించి తీరుతావు. సహజంగా చెబుతారు కదా, రావణాసుడి యొక్క ఉదరంలో అమృత భాండము ఉన్నది అని చెప్పి. మరి అందుకని ఇక్కడ ఆ విషయాన్ని గుర్తు చేయటానికే అన్నట్లుగా సీతాదేవి ఇక్కడ చెబుతూ ఉన్నదేమని, అమృతం తాగినటువంటి వాడైనప్పటికీ కూడా రామచంద్రమూర్తి నుండి నన్ను దూరం చేసినటువంటి వాడు జీవించడం కష్టము అని అంటున్నది. ఇంద్రుడు ప్రయోగించేటటువంటి వజ్రాయుధము నుండి తప్పించుకోవచ్చునేమో కానీ రాముడు ప్రయోగించేటటువంటి బాణముల నుండి మాత్రం ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు. కావున ఇంద్రుని యొక్క భార్యను అపహరించిన కొంతకాలం జీవించవచ్చునేమో కానీ రాముడి భార్య అయినటువంటి నన్ను కనుక అపహరించినట్లయితే నీకు మరణం తథ్యం. కావున జాగ్రత్తగా ఉండు, నన్ను అపహరించాలి అనే ఆలోచన మానుకో అని చెప్పి సీతాదేవి రావణాసురుడికి ఆయనను హెచ్చరిస్తూ చాలా గట్టిగా చెబుతూ ఉన్నది. దీనితోటి మనకు 48వ సర్గ పూర్తయినది. ఇక 49వ సర్గను ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అరణ్యకాండే 49 సర్గః. సీతాయా వచనం శ్రుత్వా దశగ్రీవః ప్రతాపవాన్ హస్తే హస్తం సమాహత్య చకార సుమహద్వపుః. ఎన్ని చెప్పినప్పటికీ కూడా సీతాదేవి తన ఆలోచన మార్చుకోకుండా తన భర్త అయినటువంటి రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు అని, రాక్షస చక్రవర్తి అయినటువంటి తనను అంటే రావణాసురుణ్ణి చాలా నీచమైనటువంటి వాడిగా, తక్కువ వాడిగా ఈ విధంగా మాట్లాడుతూ ఒంటరిగా అబలగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఈ విధంగా తనను నిందిస్తూ ఉంటే మరి ఆ సీతాదేవి మాటలు వినటువంటి రావణాసురుడికి మరింత కోపం రగిలిపోతూ ఉన్నది. అందుకనే ప్రతాపవాన్, గొప్ప ప్రతాపం కలిగినటువంటి రావణాసురుడు దశగ్రీవ, పైగా ఒక తలకాయ కాదు, ఒక కంఠము కాదు, 10 కంఠములు 10 తలకాయలు కలిగినటువంటి వాడు, శిరస్సులు కలిగినటువంటి వాడైన ఆ రావణాసురుడు సీతాయాహ వచనం శ్రుత్వా, సీతాదేవి మాటలను విని హస్తే హస్తం సమాహత్య, ఒక చేతిలో మరొక చేతిని, అరచేతిలో ఒక చేతిని వేసుకుని గట్టిగా అరచేతిని పిండి వేస్తూ, అంటే బాగా కోపం వచ్చినప్పుడు ఆ విధంగా చేతులను గట్టిగా పిండడం అనేది చూస్తూ ఉంటాం కదా. అంటే తమ చేతిలోకి వచ్చినటువంటి బలమును ఎదుటివారి మీద ప్రయోగించలేనప్పుడు, లేకపోతే ప్రయోగించడం ఇష్టం లేనప్పుడు ఆ బలమును తనలో తానే గట్టిగా ప్రయోగిస్తూ ఆ చేతులను గట్టిగా అలాగా నలిపివేస్తూ ఉంటారు. అంటే వస్తున్నటువంటి కోపాన్ని, చేతిలోకి వస్తున్నటువంటి శక్తిని ఆ విధంగా వినియోగించి కొంత అదుపు చేసుకోవటం అన్నమాట.
అలాగా తన ఒక చేతిని మరి ఒక చేతితోటి గట్టిగా పిండుతూ సమాహత్య వపుః సుమహత్యకార, ఇక లాభం లేదు అనుకుని తన శరీరాన్ని పెద్దది చేశాడు. చాలా పెద్ద శరీరంతో కనిపించడం ప్రారంభించాడు. అలా కనిపించడానికి శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచాడనమాట. ఇక్కడ మనకు తిలక వ్యాఖ్యాకారులు చెబుతారు, మహిషాసురుడు మొదలైనటువంటి రాక్షసులను కొంతమందిని ఆయా స్త్రీ దేవతలే వధించేశారు. అలాగే ఇక్కడ రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళే సమయంలో ఆమె ఇంకా ఉగ్రరూపాన్ని దాల్చి మరింత ఉగ్రస్వరూపిణిగా మరి రావణాసురుణ్ణి వధించేస్తుందేమోననే భయంతో రావణాసురుడు ముందుగా తానే ఆమెను భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఉగ్రమైనటువంటి రూపాన్ని ధరించాడనమాట. అంటే ఎదుటివారు ఉగ్రస్వరూపాన్ని ధరించే లోపే తానే ఉగ్రస్వరూపాన్ని ధరించి వారిని అదుపు చేయటం కోసము అన్నట్లుగా రావణాసురుడు ఈ ఉగ్రస్వరూపాన్ని పెద్ద స్వరూపాన్ని ధరించాడు అని చెప్పి, పైగా తాను ధరించినటువంటి యతిస్వరూపం అంటే శాంతచిత్తంగా ఉండేటటువంటి యతిస్వరూపం ఏదైతే ఉన్నదో అది స్త్రీని అపహరించడానికి యోగ్యమైనటువంటిది కాదు. అటువంటి రూపంలో ఉన్నప్పుడు స్త్రీని అపహరించడానికి మనస్సు అంగీకరించదు. అందుకని చెప్పి రావణాసురుడు తన నిజస్వరూపాన్ని ధరించడానికి ఉద్యుక్తుడవుతూ శరీరాన్ని బాగా పెంచాడనమాట. అంతే ఈ రూపంలో సన్యాసి వేషంలో కనుక ఉన్నట్లయితే సీతాదేవిని అపహరించడంలో ఈ రూపమే అడ్డుపడుతుంది. ఈ రూపం వల్ల తనలో ఏమైనా కొంత ధార్మికమైనటువంటి లేకపోతే శాంత స్వభావం అనేది కలిగి సీతాదేవిని విడిచిపెట్టేవలసి వస్తుందేమో అని చెప్పి ఆ శాంత స్వరూపాన్ని, సాధుస్వరూపాన్ని, సన్యాస రూపాన్ని విడిచిపెట్టి ఇక ఉగ్రస్వరూపాన్ని, పెద్ద స్వరూపాన్ని ధరిస్తూ ఉన్నాడు రావణాసురుడు. అంతేకాదు లోకములన్నింటినీ కూడా పరిపాలించేటటువంటి రావణుడు తన దేహముతోటి తన శరీరంతో ఏమీ చెయ్యలేని చేతకాని వాడై ఒక సన్యాసి వేషంలో సీతాదేవిని అపహరించాడు అని చెప్పి లోకమంతా కూడా రావణాసురుని యొక్క రూపాన్ని నిందిస్తారు కదా, తక్కువగా చేస్తారు కదా. అందుకని చెప్పి అపహరించే సమయంలో మాత్రము ఈ సాధు వేషం కాకుండా రావణాసురుడి వేషంలోనే అపహరించాలి అనుకున్నటువంటి వాడై ఇంకా ఆ సన్యాసి వేషంలో, సాధు వేషంలో ఉన్నటువంటి రావణాసురుడు తన శరీరాన్ని పెంచుతూ ఉన్నాడనమాట. మరి మనకు మరో విశేషాన్ని కూడా చెబుతున్నారు. సహజంగా ఏదైనా తాను బలంగా చేయదలుచుకున్నటువంటి పనిని, తాను అమితంగా కోరుకున్నటువంటి విషయమును మారువేషంలో చేయటం కంటే కూడా తనకున్నటువంటి నిజస్వరూపంలో చేయటంలోనే వారికి ఆనందము, ఆత్మవిశ్వాసము గట్టిగా ఉంటుందట. మారువేషాన్ని ధరించడానికి సహజంగా మనసు అంగీకరించదుట. అందుకనే పరమభాగవతోత్తముడైనటువంటి పుణ్యపురుషుడైనటువంటి హనుమంతుల వారు కూడా లంకా నగరానికి వెళ్ళినప్పుడు తన శరీరాన్ని తగ్గించుకుని మారువేషంలో ఉండడానికి కొంత మొదట ఇబ్బంది పడి మనసు అంగీకరించకపోయినా ఆ సందర్భానికి యోగ్యము, సందర్భోచితమనే ఉద్దేశంతో ఆ చిన్న స్వరూపాన్ని కూడా ధరిస్తాడు. ఇక్కడ చూడండి, రావణాసురుడు మారువేషంలో కాదు తన నిజస్వరూపంతో సీతాదేవిని అపహరించాలి అని అనుకున్నాడు. ఈ మారువేషాన్ని విడిచిపెట్టేయాలి అని చెప్పి అనుకున్నాడు. చూడండి, ఇక్కడ సాధువు వేషంలో, సన్యాసి వేషంలో స్త్రీని అపహరించడం అనేది లోకముల చేత నిందింపబడుతుంది. అంతేకాదు ఆ వేషంలో కనుక ఉన్నట్లయితే స్త్రీని అపహరించడంలో కొంత ఏమైనా పొరపాటు చేయవచ్చును, ఆ అపహరించేటటువంటి కార్యాన్ని సరిగ్గా చేయలేకపోవచ్చును అనే ఉద్దేశంతో రావణుడు ఆ సాధువేషాన్ని విడిచిపెట్టి రాక్షస వేషాన్నే ధరిస్తూ ఉన్నాడు. దీనివల్ల తెలుసుకోవలసింది ఏమిటి అని అంటే, తమ స్వరూపానికి తగినటువంటి కార్యములనే ఆచరించాలి తప్ప స్వరూపానికి మాత్రము సాధువులుగా కనిపిస్తూ చేసేటటువంటి పనులు మాత్రము దుర్మార్గమైనటువంటి పనులు చేయటం అది సమంజసము కాదు అని, అంటే తాము ధరించినటువంటి రూపానికైనా సరే గౌరవాన్ని ఇవ్వటం, ఒకవేళ ఆ రూపానికి తగినటువంటి కార్యములు చేయలేకపోతే ఆ రూపాన్ని, ఆ స్వరూపాన్ని విడిచిపెట్టేసి తమ నిజస్వరూపంతో తాము చేయదలిచినటువంటి పనులు చేయటం అనేది ఉండవచ్చునేమో కానీ, అలా చేయవచ్చునేమో కానీ
సాధువు వేషంలో దుర్మార్గమైనటువంటి పనులు చేయటం మాత్రం రాక్షసులకు కూడా అంగీకారయోగ్యము కాదు అనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తున్నదనమాట. మరి ఇలాగా రావణాసురుడు ఆ సాధువేషాన్ని విడిచి తన ఉగ్రరూపాన్ని, తన నిజరూపాన్ని ధరించడం కోసం శరీరాన్ని ఆ విధంగా పెంచాడు. సమైథిలీం పునర్వాక్యం బభాషే చ తతో భృశం నోన్మత్తయా శ్రుతౌ మన్యే మమ వీర్య పరాక్రమౌ. ఇంకా చెబుతున్నాడు, తతః సహ మైథిలీం, నిజరూపాన్ని ధరించడానికి సిద్ధపడి శరీరాన్ని పెంచుతున్నటువంటి వాడైన రావణాసురుడు మిథిలా రాజకుమార్తె అయినటువంటి సీతాదేవితోటి పునః భృశం వాక్యం, ఇంకా గట్టిగా మరల సీతాదేవితో మాట్లాడుతూ ఉన్మత్తయా త్వయా మమ పరాక్రమౌ నశ్రుతౌ, పిచ్చిదానిమైనటువంటి నీవు నా పరాక్రమాన్ని, నా గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నావు. నీ చెవులకు వినబడడం లేదు, నువ్వు వినలేకపోతున్నావు. ఇంతటి గొప్పవాడైనటువంటి నా గురించి సరిగ్గా తెలుసుకోలేకపోతున్నావు, చెప్పినా వినలేకపోతున్నావు అంటే నీవు పిచ్చిదానివే అని చెప్పి సీతాదేవిని పిచ్చిదానిగా అంటూ, నా అంతటి గొప్పవాడి యొక్క గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నావు అంటే నీ బుద్ధి పనిచేయడం లేదు అని అంటూ, ఉద్వహేయం భుజాభ్యాంతు మేదినీం అంబరే స్థిత ఆపిబేయం సముద్రంచ హన్యాం మృత్యుం రణే స్థిత. సీత, ఏమనుకుంటున్నావు నీవు? ఆకాశంలో నిలబడి ఈ భుజములతోటి ఈ భూమండలం మొత్తాన్ని కూడా నేను లేవనెత్తి పైన నా భుజాల మీద ఎత్తుకోగలను. అంటే ఆకాశంలో నిలబడడం, ఎవరైనా నిలబడితే భూమి మీద నిలబడతారు, కానీ నేను ఆకాశంలో కూడా నిలబడగలను. ఆకాశంలో నిలబడి కింద ఉన్నటువంటి ఈ భూమిని నా 2 చేతులతో పైకి ఎత్తి భుజముల మీద పెట్టుకుని మోయగలను. అంతటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడిని. సముద్రంలో నీరు ఇంకిపోవని అంటారు కదా, అటువంటి సముద్రాన్ని కూడా నా శక్తితో పూర్తిగా త్రాగివేయగలను. అంతటి తపశ్శక్తి, అంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడిని నేను. అంతేకాదు, రణే స్థిత మృత్యుం హన్యాం, యుద్ధంలో రాముడు నన్ను వధిస్తాడు అని చెప్పి నీవు అంటున్నావు కదా, రాముడు నన్ను వధించడం కాదు, యుద్ధంలో మృత్యుదేవత వచ్చినప్పటికీ ఆ మృత్యుదేవతను కూడా నేనే వధించేస్తాను. చావు కూడా నన్ను చూసి భయపడుతుంది, ఆ చావునే నేను చంపేస్తాను. అంతే తప్ప నన్నెవరూ కూడా వధించలేరు. నన్నా నీవు ఆక్షేపించేది అని అంటూ, అర్కం వృంధ్యాం శరైస్తీక్ష్ణై విభింద్యాం హి మహీతలం కామరూపిణమున్మత్తే పశ్యమాం కామదంపతిం. తీక్ష్ణై శరై అర్కం వృంధ్యాం. నా ధనుర్విద్యా పాఠవం ఎంత గొప్పదో తెలుసా? తీక్ష్ణమైనటువంటి వాడి అయినటువంటి బాణములతోటి సూర్యుణ్ణి కూడా నేను ఆపగలను, సూర్యుణ్ణి కూడా భయపెట్టగలను, సూర్యుణ్ణి అడ్డుకోగలను. మహీతలం విభింద్యాం, నా బాణములతోటి ఈ భూమండలాన్ని కూడా బ్రద్దలు చేయగలను, చీల్చివేయగలను. అంతేకాదు, ఉన్మత్తే, పిచ్చిదానా, ఎవరు గొప్పవాళ్ళో ఎవరు పరాక్రమవంతులు తెలుసుకోలేక నీ భర్తను గొప్పవాడిగా నన్ను తక్కువవాడిగా భావిస్తున్నటువంటి ఉన్మత్తమైనటువంటి ఓ సీత, కామరూపిణం కామదమ్మాం పతింబస్య, నా ఇచ్ఛతో కూడినటువంటి నా ఇష్టమైనటువంటి రూపాన్ని ధరించగలిగినటువంటి వాడిని, నీకిష్టమైనటువంటిది ఏదైనా సరే తెచ్చి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిని, అంటే మాయలలోనూ సామర్థ్యములోనూ కూడా గొప్పవాడిని అయినటువంటి నన్ను, అంటే రావణాసురుడిని తనను పతిగా పొందు, భర్తగా అంగీకరించు. అంతే తప్ప పిచ్చిదానిలాగా నీవు నన్ను తిరస్కరించవద్దు అని చెప్పి అంటూ, ఏవముక్తవతస్తస్య సూర్యకల్పే శిఖిప్రభే క్రుద్ధస్య హరిపర్యంతే రక్తే నేత్రే బభూవతు. ఈ విధంగా సీతాదేవిని అపహరించడానికి ఇక తన రూపాన్ని మార్చుకుంటూ, ఆమెను అపహరించేటటువంటి రూపము ఈ సాధు రూపము, సన్యాసి రూపము కాదు, ఆమెను అపహరించాలంటే తన నిజస్వరూపాన్ని, రావణ రూపాన్ని ధరించవలసినదే అని భావించినటువంటి వాడై
అలాగా కోపంతో ఉన్నటువంటి క్రుద్ధస్య ఏవం ముక్తవతః, కోపంతో ఈ విధంగా సీతాదేవితో మాట్లాడుతున్నటువంటి తస్య రావణస్య, ఆ రావణుని యొక్క సూర్యకల్పే శిఖిప్రభే నేత్రే, సూర్యునితో సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటివి, అగ్నితో సమానమైనటువంటి వేడి కలిగినటువంటివి అయిన, మండుతున్నటువంటివి అయిన రెండు నేత్రములు కూడా హరిపర్యంతే, అంటే పూర్తిగా చివరి వరకు కూడా, అంటే రావణాసురుని యొక్క నేత్రములు సంపూర్ణంగా రక్తే బభూవతు, పూర్తిగా ఎర్రబడ్డాయి. పూర్తి క్రోధంతో కూడినటువంటి ఉగ్ర రూపాన్ని రావణాసురుడు ధరించి తన నిజస్వరూపంలోకి వచ్చి ఇంకా సీతాదేవిని అపహరించడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. మరి ఎలా సీతాదేవిని అపహరించాడు, ఎలా తీసుకువెళ్ళాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్తా తు వైదేహీ క్రుద్ధా సంరక్తలోచన అబ్రవీత్ పరుషం వాక్యం రహితే రాక్షసాధిపం కథం వై శ్రవణం దేవం సర్వభూత నమస్కృతం భ్రాతరం వ్యపదిశ్యత్వం అశుభం కర్తుమిచ్ఛసి అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః యేషాం త్వం కర్కశో రాజా దుర్బుద్ధిరజితేంద్రియః అపహృత్య శచీం భార్యాం శక్యమింద్రస్య జీవితుం నచ రామస్య భార్యాం మాం అపనీయాస్తి జీవితం జీవేచ్చిరం వజ్రధరస్య హస్తాచ్ఛశీం ప్రధృష్యా ప్రతిరూపరూపాం నమాదృశీం రాక్షసదూషయిత్వా పీతామృతస్యాపి తవాస్తి మోక్షః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 48 సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 49 సర్గః. సీతాయా వచనం శ్రుత్వా దశగ్రీవః ప్రతాపవాన్ హస్తే హస్తం సమాహత్య చకార సుమహద్వపుః సమైథిలీం పునర్వాక్యం బభాషే చ తతో భృశం నోన్మత్తయా శ్రుతౌ మన్యే మమ వీర్యపరాక్రమౌ ఉద్వహేయం భుజాభ్యాంతు మేదినీమంబరే స్థితః ఆపిబేయం సముద్రం చ హన్యాం మృత్యుం రణే స్థితః అర్కం రుంధ్యాం శరైస్తీక్ష్ణైః బిభింద్యాం హిమహీతలం కామరూపిణమున్మత్తే పశ్య మాం కామదంపతిం. ఏవముక్తవతస్తస్య సూర్యకల్పే శిఖిప్రభే క్రుద్ధస్య హరిపర్యంతే రక్తే నేత్రే బభూవతుః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 49 సర్గే 5 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.